హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా బన్నుకి చోటుకి అందరికి స్నానాలు చేయించా ఫ్రెండ్స్. ఇది ఇంకా తుడుచుకుంటూనే ఉంది. హెయిర్ డ్రై పెట్టినా కానీ వాటర్ అంతా పోయి శుభ్రంగా డ్రై చేసి పెట్టినా కానీ తుడుచుకుంటూనే ఉన్నాయి. ఈడేం చేస్తున్నాడు? జున్ను చూస్తున్నాడు. ఏంటి, అయిపోయిందా నీ క్లీనింగ్? ఇప్పుడు అమ్మ కొడుకు క్లీన్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. చోటు, నువ్వేనా చోటు అంటే? నువ్వేనా చోటు అంటే? ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. చోటు చోటు ఇంకా తుడుచుకుంటూనే ఉన్నాడు ఫ్రెండ్స్. అదిగో చూశాడు. ఈరోజు క్లీన్ అయిపోయింది, స్నానాలు అయిపోయినాయి. మా షాంపులు వీటికి ఎంటుకలు ఊడిపోతున్నాయి ఫ్రెండ్స్. అందుకని ఇది ఆన్లైన్లో చూసి ఆర్డర్ చేసి తెప్పించాను. స్మెల్ అయితే చాలా బాగుంది. కెమికల్ ఏమి లేదు ఫ్రెండ్స్ వీటిలో. మనకి వచ్చేలాగా నొరగ ఏం రావట్లేదు, అయినా కానీ శుభ్రంగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూసారుగా, మేమేమో ₹2 డవ్ షాంపూలు వాడితే వీటికేమో 300 పెట్టి బుక్ చేసాం ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఇంట్లో ఎత్తుకుంటాము, పక్కల మీద తిరుగుతూ ఉంటాయి, నీట్గా ఉండాలని చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదంతా ఈ మనుషుల మీద ఎక్కువ ఉంటాయి. ఖాళీ ప్రదేశం ఉంటే, పొలాలు చెట్లు అటువంటివి ఉంటే తిరిగేయేమో పాపం. మరి ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఏం బయటకు వెళ్తాకు ఉండవుగా ఫ్రెండ్స్. బన్నో, టిఫిన్ చేస్తావా? నీకు ఇష్టమైన చేస్తున్నా ఇడ్లీ, కుక్కర్ ఇడ్లీ. వీళ్ళు ఇంకా ఈ తుడుచుకునే వాటిల్లోనే ఉన్నారు ఫ్రెండ్స్. ఒక గంట దాకా ఇంక మా మాట వినవు. ఇంకా ఎంత ఎంటుకలన్నీ శుభ్రంగా ఆరి ఫ్రెష్ అయిన దాకా కూడా ఇంకా అయ్యే డ్యూటీలో ఉంటాయి. మీరు కూడా కుందేళ్ళు పెంచితే ఈ షాంపూ అయితే బాగా నచ్చింది, మరి బాగుంది. మీరు కూడా తెచ్చుకోండి ఫ్రెండ్స్, కుందేళ్ళు ఉన్న వాళ్ళు అయితే. చోటు చోటు, ఇదిగో ఫ్రెండ్స్ పిలుస్తున్నారు. అదిగో చూసారా, ఆవులు ఎంతలు కూడా వచ్చేసి లేచి చూస్తున్నాడు చూడు, ఫ్రెండ్స్ పిలుస్తున్నారంటే. వీడు చాలా తెలివి కల్లోడు అయ్యాడు. అది ఉన్నది చచ్చిపోయింది ఉంటే ఇంకెలాగుండేదో కానీ ఈ ఒక్కటి అయిపోయింది. అందరికీ గారాలు. వాళ్ళ అమ్మ తుడుచుకొని మళ్ళీ కొడుకు తుడుస్తుంది. చూసారా, అదే అంటారు, ఎంత పెద్దవాళ్ళు అయినా పిల్లలు తల్లికి చిన్నపిల్లలని. తండ్రి మాత్రం సింగిల్. ఏక్ నిరంజన్లా కూర్చుంటాడు వీడు. చూసారా, ఎంత ముద్దు కూర్చున్నాడు చక్కగా. వదిలితే మాత్రం రచ్చ రచ్చ చేస్తాడనమాట. వాటి కోసం మళ్ళీ ఆకుకూరలు వచ్చినాయి పొద్దున్నే ఫ్రెష్గా. పుదీనా పాలకూర అవి తీసుకున్నాం ఫ్రెండ్స్. పుదీనా అడుగున పాలకూర ఉంది. రోజు మార్చి రోజు ఈ ఇడ్లీ ఉండాలి, గోధుమ ఉప్మా ఉండాలి ఫ్రెండ్స్. అవి అయితే ఇష్టంగా తృప్తిగా 3 పూట్ల తింటాయి. అవి నాకు ఇష్టమైనవి, వాటికి కూడా ఇష్టం ఫ్రెండ్స్. గోధుమ ఉప్మా వాటి కోసం నేను అలవాటు చేసుకున్నాను, కానీ ఇడ్లీ అంటే ఇష్టం. అట్టు ఇడ్లీ అందరికీ ఇష్టమే. అది ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? చిన్నతనం నుంచి అలవాటు అయినాయి కదా ఫ్రెండ్స్. ఉడికి నేను చూస్తాను. పొద్దున్నే ఆ పని పెట్టుకున్నాను, ఇంకా ఉడకాలి ఫ్రెండ్స్. పిండి ఉంది, అయినా ఇప్పుడు పెట్టినా తినవు. కాసేపు ఆగి పెడతాను ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో, మా బుజ్జిగాళ్ళ వీడియో. వాటికి కూడా ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు అవి కూరగాయలకి కోసినప్పుడు, కింద పోసినప్పుడు, సర్దుకునేటప్పుడు వస్తూనే ఉంటాయి. అవి మీకు పెడుతున్నా, చూపిస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు లేచాడు మా చోటు గారు ఇప్పుడు లేచారు. అమ్మ కొడుకులు చక్కగా తల అనిచ్చుకుని ఇలా కూర్చుంటారు. కాసేపు ఏం కొట్టిద్ది, కాసేపు ఏమో నాకిద్ది. ఇది అంత మెంటల్దంటే అంత మెంటల్ది అనమాట ఈ బన్ను. చెప్పాను ఒకసారి, భానుమతి గారికి ఎంత కోపం ఉందో దీనికి అంత కోపం ఉందన్నమాట. చూడు, ఎంటికలన్నీ నెక్కపొడిచి ఎలా ఉంటుందో. కోపము స్నానం చేయించానని ఇవాళ.
చోటు చోటు ఒకసారి ఇటు చూడు ఫ్రెండ్స్కి వెళ్ళి చూడరా ఒకసారి. ఇదే ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి. దానికంటే ఇంకా మంచి షాంపూ ఏదైనా ఉంటే కనుక నాకు మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్.